దీన్ని చూస్తే అర్థమైతుంది ఫైనల్‌గా నేనెక్కడున్నానని. అదే మన ఏషియన్ సత్యమాల్. ఐ థింక్ ఏషియన్ సత్యమాల్ అంటే ఎవరికి అర్థం కాదు. త్రిబుల్ ఏ థియేటర్ అండి. ఈ మాల్ అమీర్పేటలో ఉంటుంది. మీలో ఎవరైనా ఈ మాల్ చూడకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. ఫైనల్‌గా నేనైతే మాల్‌లోకి ఎంట్రీ ఇచ్చాను. మాల్ అయితే లోపల చూడ్డానికైతే ఇలా ఉంది. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఇది లేడీస్‌కి. బ్యాంగిల్స్, చైన్స్ చాలానే ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళగానే ఈ బుట్ట బొమ్మలు నన్ను పలకరించాయి. నన్ను కొనుక్కోమని. చూడ్డానికి చాలా బాగుంది. ఈ వైట్ ఫ్రాక్ ఏసుకున్న బొమ్మ నాలానే ఉంది. సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళగానే ఈ గోస్ట్ హౌస్ కనిపించింది. నేనే పెద్ద గోస్ట్ అని వాళ్ళకి తెలియదేమో. అప్పుడప్పుడు ఇక్కడ వీకెండ్స్‌లో ఈవెంట్స్ కూడా జరుగుతాయి స్టూడెంట్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి. వెళ్ళి ఒక సాంగ్ పాడదాం అనుకున్నా. దెబ్బకి అందరు పారిపోతారు మాల్‌లో నుండి. ఫైనల్‌గా థర్డ్ ఫ్లోర్‌లో ఉన్న ఫుడ్ కోర్ట్‌కి వచ్చేసాను. ఇక్కడ తినే వాళ్ళకంటే టైం పాస్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇంకొచ్చాను బర్గర్ ఆర్డర్ చేద్దామని. నేను ఆర్డర్ చేసేలోగా పక్కనున్న అబ్బాయికి నీరసమే వచ్చినట్టుంది. అంతలా మెనూ చూసేసాను. ఫైనల్‌గా 2 క్రిస్పీ బర్గర్‌లు అయితే ఆర్డర్ చేశాను చికెన్‌వి. ఏదేమైనా సరే బర్గర్ టేస్ట్ అయితే సూపర్. ఫైనల్‌గా త్రిబుల్ ఏ థియేటర్‌లోకైతే వచ్చేసాను. లోపలైతే అల్లు అర్జున్ గారు నటించిన ప్రతి సినిమా పోస్టర్ ఉంది. ఏదేమైనా సరే థియేటర్ అయితే నాకు బాగా నచ్చింది. నేనైతే ఈ థియేటర్‌లో 2 మూవీస్‌కెళ్ళాను. 2 రీ రిలీజ్‌లే. హ్యాపీ డేస్ చూస్తుంటే నా కళ్ళల్లో వాటర్ వచ్చాయి. నాకు చిన్నప్పటి నుంచి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అందరూ గుర్తొచ్చారు. మూవీలో ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ అండి. మీకు హ్యాపీ డేస్ మూవీ చూస్తే ఎవరు గుర్తొస్తారో కింద కామెంట్ చేయండి కంపల్సరీ. నేనైతే ఈ మూవీని మళ్ళీ థియేటర్‌లో చూస్తాననుకోలేదు. ఫైనల్‌గా చూసేసాను. నేను చూసిన సెకండ్ మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఇందులో సమంత చేసిన యాక్టింగ్‌కి నేనైతే చాలా ఫిదా అయ్యాను. అందులో మహేష్ బాబు కూడా చాలా క్యూట్‌గా ఉంటాడు. తర్వాత మన 'వెంకి మామ' సాంగ్ రానే వచ్చింది. అసలు థియేటర్‌లో అయితే ఎవ్వరు సీట్‌లో కూర్చోలేరు. అందరూ కింద చాలా ఎంజాయ్ చేశారు. నేను కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. మీలో ఎంతమంది ఈ మూవీకెళ్లారో కింద కామెంట్ చేయండి. ఫైనల్‌గా ఫ్యామిలీ సీన్స్. ఈ ఫ్యామిలీ సీన్ చూసినప్పుడల్లా నాకు మా ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఈ జనరేషన్‌లో కూడా మేము జాయింట్ ఫ్యామిలీ ఉన్నాము. మీలో ఎంతమంది జాయింట్ ఫ్యామిలీ ఉన్నారో కింద కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఈ మూవీ రీ రిలీజ్‌కెళ్లారో అది కూడా కామెంట్ చేయండి. ఈ థియేటర్ ముందు ఎప్పుడు చూసినా జనాలతో కలకలలాడుతుంది. మీలో ఎంతమంది విజిట్ చేయలేదో ఖచ్చితంగా విజిట్ చేయండి.